వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. 14 అంటే నిన్న వచ్చిన 2 సినిమాల్లో కూలీ అండ్ వార్ 2 కలెక్షన్స్ కూడా బయటకు వచ్చినాయి. సినిమా ఎలా ఉందనుకుని టాక్స్ వచ్చినాయి బయట. సో మరి ఇది ఏ సినిమా ఒక 10 డేస్ అంటే ఎక్కువ రోజులు ఆడబోతుంది, ఏ సినిమా నిలబడుతుంది మరి ప్రేక్షకుల ముందర అడిగే ప్రయత్నం ఒకసారి ఎలా ఉంది ఏంటి అని అడిగే ప్రయత్నం ఒకసారి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మనం నచ్చిన 14వ తారీఖు సినిమాలు వార్ 2 కూలీ 2 సినిమాలు వచ్చి ఫస్ట్ కూలీకి ఉన్న హైప్ చాలా 150 కోట్లు క్రాస్ అయిందన్నట్టుగా నిన్న కూడా చెప్పారు. మనకి వార్ 2కు ఒక 60 కోట్లు అలా వచ్చిందని చెప్పారు. మరి ఈ సినిమా కొన్ని సినిమాలకు బ్యాడ్ వచ్చింది, కొన్ని సినిమా టాప్ మంచిగా వచ్చింది, 2 విధాలుగా చెప్పారు. దానికి దీనికి చెప్పారు. మరి ఏ సినిమా నిలబడుతుంది ప్రేక్షకుల మధ్యలో ఈ 3 రోజుల తర్వాత ఎలా ఉండబోతుంది అన్నారు? అంటే 2 సినిమాలు చూసుకున్నట్లయితే 2 ఇంచుమించుగా ఒకే పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పచ్చు. అంటే కూలీకి భారీ కాస్టింగ్ ఉండడం వల్ల రిలీజ్కి ముందు బజ్ బాగా క్రియేట్ అయింది కూలీ. ఇందులో నాగార్జున గారు ఉన్నారు, అలాగే ఉపేంద్ర ఉన్నారు, అమీర్ ఖాన్, వీళ్ళందరూ ఉండడం వల్ల పైగా లోకేష్ కనకరాజ్ అసలు ఇప్పుడు వచ్చి ఫ్లాప్ అనేది లేదు. సినిమాలన్నీ హిట్. సో ఇది కూడా నో డౌట్ ఒక బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందని ఒక రిలీజ్ కి ముందే అటువంటి టాక్ ని ఫీల్ ని ఇది క్రియేట్ చేయగలిగింది కూలీ. సో దాంతో ఇంకా అంచనాలు ఇంకా పీక్స్ లో వెళ్ళి అందరూ కూడా ఖచ్చితంగా ఒక గొప్ప సినిమాను, గొప్ప కథను ఇప్పుడు మనం చూడనట్టు ఇప్పటివరకు చూడడం తెర మీద ఇప్పటివరకు చూడని గొప్ప కథను ఏదో చూస్తున్నాం అనే ఫీలింగ్ తోటి వెళ్ళారండి ఆడియన్స్. సో తీర చూస్తే అక్కడ ఆ కథ లేదు, అంత గొప్ప కథ లేదు, పాత కథే. కాకపోతే ఇంకా చెప్పాలంటే అసలు ఏముంది అన్న సెన్స్ లో ఉంది. కాకపోతే అందరినీ ఒక్కొక్క సీన్ వైజ్ గా ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటే అక్కడ బోర్ లేకుండా బాగానే ఉంది కదా అనిపించింది. తప్పితే ఇది ఒక అద్భుతమైన సినిమా అన్నట్టు అనానిమస్ గా ఒక టాక్ దీనికి రాలేదన్న. మన తెలుగులో స్టేట్స్ ఇక్కడే కాదు, తమిళనాడు వాళ్ళకైనా సరే బాగుంది అని ఉంది, కానీ అద్భుతం అన్నట్టు రాలేదు. వాళ్ళ ఫ్యాన్స్ కి ఇది బాగుంటుంది. ఇక వార్ 2 చూసుకున్నట్లయితే ఇది ఒక దీని మీద అంతగా అంచనా లేకుండా వచ్చింది. ప్రమోషన్స్ లో వెనకబడింది, ప్రీ రిలీజ్ తర్వాత నుంచి కొంచెం స్పీడ్ పెరిగింది. ఆ తర్వాత రిలీజ్ దీనికి ముందుగా ఫస్ట్ నుంచి కూడా యావరేజ్ గా ఉంటుందేమో అని అనుకుని వెళ్ళలేదు. తక్కువ అంచనాలతో వెళ్ళిన వాళ్ళకి ఇది బాగుంది కదా, ఎన్టీఆర్ క్యారెక్టర్స్ లో పై ఎన్టీఆర్ అంటూ గెస్ట్ రోల్ ఏమో అనుకున్నారు, తర్వాత ఏమో విలన్ ఏమో అనుకున్నారు, ఆ తర్వాత ఎలా ఉంటుందో అనుకుని వెళ్ళిన వాళ్ళకి డిఫరెంట్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ తిరగడం, ట్విస్ట్లు, యాక్షన్ స్టంట్స్, బీజిఎం, ఎంట్రీ సీన్, ఇవన్నీ ఇది మాస్ ఆడియన్స్ కదా, ఇది ఒక ఫీస్ట్ లాగా ఇది బాగుంది కదా అన్నట్టు ఒక ఆడియన్స్ ని ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది, అట్రాక్ట్ చేయగలిగింది. అంటే ఇప్పుడు దాన్ని చూసుకుంటే కూలీకి 150 కోట్లు క్రాస్ అయినట్టు చెప్తున్నారు. దీనికి 60 కోట్లు వచ్చినాయి ఒక్క రోజులో. సో మరి ఈ సినిమాలు ఏది పుంజుకుంటుంది? మరి వార్ 2 మీరు అంటున్నారు కాబట్టి బాగుంది, మంచి టాక్ వస్తున్నారు. మరి పుంజుకున్న అవకాశం ఉందా? మరి పెట్టింది 400 కోట్లు పెట్టి తీసారు, భారీ బడ్జెట్. మరి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా రెండు సినిమాల బడ్జెట్ కూడా ఇంచుమించు అంతే. వార్ 2 అని కాదు, కూలీ కూడా ఇది ఇంచుమించు అంతే. అయితే ఈ 2 కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 2 సినిమాలు కూడా సేఫ్ ప్రాజెక్టులు అవుతాయి. అంటే నిర్మాతకి ఇలా నష్టాలు తీసుకొచ్చే ప్రాజెక్టులు కాదు. మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, సినిమాని దాని జనాల్లోకి తీసుకెళ్లి పక్కాగా ప్లాన్ చేసి రిలీజ్ చేయడం మరో ఎత్తు. ఇప్పుడు దీన్ని ఎంతో ప్లానింగ్ తోటి చూసాం. ఇప్పుడు ఈ 4 రోజులు జనరల్ గా వీకెండ్ అంటే శుక్రవారం రిలీజ్ అయింది, శని అది శని అది 3 రోజులు, ఇది గురువారం, పైగా ఎన్ని హాలిడేస్, ఈ 4 రోజులు ఇవి లాంగ్ వీకెండ్. ఇది పైగా ఈ లాంగ్ వీకెండ్ అందువల్లనే ఈ 2 సినిమాలు కూడా ఏది కూడా డేట్ మిస్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. జనరల్ గా ఇటువంటి టైంలో ఎవరన్నా ఒక పెద్ద సినిమా వస్తుందంటే ఇంకో పెద్ద సినిమాకి 1 వీక్ గ్యాప్ కంపల్సరీ ఉంటుంది. అలా ఉంటేనే 2 సినిమాలకి ఇద్దరు సినిమాల నిర్మాతలు మాట్లాడుకొని ఇలాగ ఇప్పుడు ఒక సంప్రదాయంలో వస్తుంటారు. రేర్గా ఇప్పుడు సంక్రాంతి సినిమాల టైంలో ఒకే డేట్ కావాలని పట్టుపడడం, లేదంటే అప్పుడు కూడా ఒక రోజు ఒక సినిమా వస్తే ఇంకో రోజు ఇంకో సినిమా ఇలా ఉండేది. అయితే ఒకే రోజున ఇంత పెద్ద భారీ పాన్ ఇండియా సినిమాలు రావడం అన్నది రేర్ అనమాట. సో అందుకని అదే ఈ లాంగ్ వీకెండ్ కాబట్టి ఇద్దరు కూడా భారీ బడ్జెట్లు పెట్టారు కాబట్టి ఎవరు వదులుకోవడం ఇష్టం లేక అదే రోజు పోటీ పడ్డారు. ఈ 4 కలెక్షన్లు 2 ఏది ఓహో అద్భుతం అని రాలేదు, 2 ఎవరైతే అన్నట్టుగానే ఉంది. అందువలన కానీ అడ్వాన్స్ బుకింగ్ లో 2 బాగున్నాయి. అందుచేత ఖచ్చితంగా ఇది ఈ 4 రోజులు బాగుంటాయి కలెక్షన్స్. ఇంకా డే బై డే రేపు ఎల్లుండి సండే అన్ని కూడా బాగా పెరుగుతాయి. సో మండే నైట్ క్లారిటీ వస్తుంది, మండే టెస్ట్ ఏది బాగా పుంజుకుంటుంది, ఏది తక్కువగా ఉంటుందని మండే క్లారిటీ వస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ సినిమాలకి ప్రొడ్యూసర్ కి సేఫ్ ప్రాజెక్టులు అవుతాయి తప్పితే ఒక నష్టాలు తీసుకొచ్చే ప్రాజెక్టులు అయితే అవ్వని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పాలి. సో ఈ 2 సినిమాలు ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి ఏది భారీగా కలెక్ట్ చేసిన సినిమా
ఆల్రెడీ ఏ సినిమా నచ్చింది మీకు, ఏ సినిమాలో అంటే ఎంతవరకు వెళ్తుంది కలెక్షన్స్ వరకు మీరు కామెంట్ చేయండి ఒకసారి. మరి తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎంత దీన్ని హైప్ చేస్తారో చూద్దాం ఒకసారి.